ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుదీనాతో రుచికరమైన వంటలు, జ్యూస్లు తయారు చేస్తారు. అయితే ఇది కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా విధాలుగా మేలు చేస్తుంది. చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్నోళ్ళు పుదీనా టీ తాగితే ఇంకా హెల్తీగా ఉంటారు. అయితే పుదీనా టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. పుదీనా టీ ఒక ప్రసిద్ధమైన హెర్బల్ టీ. దీన్ని తాజా పుదీనా ఆకులతో తయారు చేస్తారు. పుదీనా టీ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. మీరు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే దీనికి చల్లటి, రిఫ్రెషింగ్ రుచి ఉంటుంది. ఈ టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పుదీనా టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా పుదీనాలోని మెంథాల్ అనే పదార్థం కడుపులో వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుదీనా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. దీనివల్ల చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగడం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. పుదీనా ఆకుల నుండి విడుదలయ్యే సహజ మెంథాల్ నూనె ఆవిరి తల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల అలెర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పిప్పరమెంట్లో ఉండే రోస్మరినిక్ యాసిడ్ తుమ్ములు, దురద, గవత జ్వరం, ముక్కు కారడం వంటి అలర్జీ సమస్యల లక్షణాలను చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇప్పుడు పుదీనా టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కప్పు నీటిని మరిగించి అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి కప్పును మూతతో కప్పి 5 నుంచి 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత నీటిని ఒక కప్పులో వడబొట్టి తేనె లేదా నిమ్మరసం కలపండి. వెచ్చగా లేదా చల్లగా తాగవచ్చు. అయితే గర్భవతిగా ఉన్నవారు మాత్రం పుదీనా టీని తాగే ముందు ఖచ్చితంగా వైద్యుని సలహాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు రావడం చాలా కామన్. అయితే ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం నుంచి, రోగాల బారి నుంచి కాపాడడం వరకు వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి శరీరంలో వేడి పుట్టిస్తుంది. దీంతో చలి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ కాలంలో వెల్లుల్లిని ఏ సమయంలో తీసుకోవాలో చాలామందికి క్లారిటీ ఉండదు. చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, ఫ్లూ 63% తగ్గుతాయని ఓ నివేదిక వెల్లడించింది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అలాగే వెల్లుల్లిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని వంటలో ఉపయోగించినప్పుడు ఆహారం రుచి రెట్టింపవుతుంది. వెల్లుల్లి ఎముకల నిర్మాణంలో చాలా బాగా సహాయపడుతుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఓ నివేదిక ప్రకారం వెల్లుల్లి గాత్రాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వెల్లుల్లిలోని అల్లీసిన్ రక్త ప్రసరణను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో జ్వరం, గొంతు నొప్పికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే బరువు తగ్గడానికి వెల్లుల్లిని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే వెల్లుల్లి జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉదయం పూట పచ్చి వెల్లుల్లిని తేనెతో కలిపి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలను నీళ్ళల్లో నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే తినాలి. అయితే మీకు ఏదైనా అలర్జీ సమస్య ఉంటే లేదా మీదేదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు తీసుకుంటుంటే మాత్రం వెల్లుల్లిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. అధిక రక్తపోటు ఉన్నవారిలో దానిని తగ్గించడానికి వెల్లుల్లి సప్లిమెంట్ మంచి ప్రభావాన్ని చూపుతాయని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. వెల్లుల్లిలోని అల్లీసిన్ రక్తపోటుకు కారణమయ్యే యాంజియోస్టిన్ 2 అనే ప్రోటీన్ను నిరోధిస్తోంది. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తం గడ్డగట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 2 రెబ్బల వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య దూరమవుతుంది. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. మీ రక్తపోటు, బ్లడ్ షుగర్ అదుపులో ఉంటాయి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో 2 వెల్లుల్లి రెబ్బలు తింటే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దీంతో పాటు జ్వరం, ఫ్లూ వంటివి చాలా ఈజీగా దూరమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వెల్లుల్లి తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆధునిక బిజీ లైఫ్ స్టైల్తో చాలామంది బరువు పెరిగిపోతున్నారు.
ప్రస్తుతం దేశంలో ఊబకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. శరీర బరువు పెరగగానే డయాబెటీస్తో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఓవర్ నైట్లో బరువు తగ్గించాలని ఫిజికల్ యాక్టివిటీస్ మొదలు అనేక రకాల డైట్లతో కడుపు మార్చుతుంటారు. మొత్తం శరీర బరువు తగ్గినా ముఖ్యంగా పొట్ట చుట్టూ నడుము వద్ద ఉండే కొవ్వు తగ్గించడం అంత ఈజీ కాదు. పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్ వల్లే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు అనేక పరిశోధనలో తేలింది. అయితే కొన్ని రకాల పళ్ళను రోజు మన ఆహారంలో చేర్చుకుంటే బెల్లీ ఫ్యాట్ను కరిగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటి వల్ల మొత్తంగా బరువు తగ్గడానికి కూడా వీలవుతుందని అంటున్నారు. అయితే డైటింగ్, వ్యాయామంతో పాటు అదనంగా ఈ పళ్ళను తీసుకుంటేనే ప్రయోజనమని, వాటిని మానేస్తే లాభం ఉండదని తేల్చి చెప్తున్నారు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు వంటి బెర్రీ జాతికి చెందిన పళ్ళలో దానిమ్మ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువ. ఇవి జీర్ణ వ్యవస్థను సరిదిద్దుతాయట. కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ అని వివరిస్తున్నారు. ఇక దానిమ్మలోని పాలీఫెనాల్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయం చేస్తాయని పలు పరిశోధనలు తేల్చాయి. బెల్లీ ఫ్యాట్ను తగ్గించడంలో యాపిల్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. యాపిల్స్లో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. యాపిల్స్ తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. శరీరానికి శక్తి తక్కువగా అందుతుంది. యాపిల్స్లో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గించి ఆకలిని నివారిస్తుందని వివరిస్తున్నారు. ఇలా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇక అవకాడో పండు ప్రయోజనాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఇతర రసాయన సమ్మేళనాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక నారింజ పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు శరీరంలో జీవక్రియలను నారింజ పండ్లు వేగవంతం చేస్తాయి. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మన జీర్ణ వ్యవస్థను సరిదిద్ది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేందుకు దోహదపడుతుందట. వాటర్ మెలాన్లో ఉండే అర్జినైన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పైనాపిల్లో ఉండే బ్రమిలిన్ ఎంజైమ్ మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కొవ్వు తగ్గేందుకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే అన్ని ఫ్రూట్స్ అందరి శరీరాలకు సరిపడకపోవచ్చని, జాగ్రత్తగా వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఫ్రూట్స్తో పాటు వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలని సలహా ఇస్తున్నారు. ఏదైనా ఎప్పుడైనా మన దేశంలో దోమల బెడద మాత్రం తప్పడం లేదు. దోమలకు పల్లెలు, పట్టణాలు, నగరాలు ఏమాత్రం మినహాయింపు కాదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమల బెడద మరింత ఎక్కువగా అవుతుంది. అయితే అన్లక్కీగా కొందరైతే ఎక్కువగా దోమకాటుకు గురవుతూ ఉంటారు. మనకు దోమలు పెద్దగా కుట్టకపోయినా మన పక్కన ఉన్న వాళ్ళలో కొందరు తమను దోమలు విపరీతంగా కుడుతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనలో చాలా మందికి దోమలు ఎక్కువ తక్కువ కుట్టడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. దోమలు కుట్టడం వల్ల మనకు అనేక జబ్బులు వస్తుంటాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా సహా అనేక జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని ఎక్కువగా కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. మనకు తెలిసిన 8 రకాల బ్లడ్ గ్రూపులు వేటివికి అవే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయని అనేక పరిశోధనల్లో తెలిసింది. ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు దోమలకు మొదటి టార్గెట్ కాగా ఆ తర్వాత ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు అంటున్నారు. ఓ గ్రూప్, ఏ గ్రూప్ కాకుండా మిగతా బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషుల్ని దోమలు తక్కువగా కుడతాయట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దోమల్లో కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయన్నది గమనార్హం. అలాగని మనిషి రక్తం వాటికి మాత్రమే ఆహారం కాదు. దోమలు తమ సంతాన ఉత్పత్తి పెరగడం అంటే గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఆడదోమ 2 నుంచి 300 వరకు గుడ్లు పెడుతుంది. అంటే దోమలు వాటి కడుపు నింపుకోవడంతో పాటు వాటి సంతాన అభివృద్ధికి సైతం మన రక్తాన్ని ఉపయోగించుకుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయట. దాన్ని బట్టి దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవుతాయని నిపుణులు అంటున్నారు. షుగర్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహపరిచేలా శరీరం నుంచి ఒక విధమైన వాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. అవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెప్తున్నారు నిపుణులు. ఆహార పదార్థాల సంగతి ఎలా ఉన్నా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు మాత్రం
దోమకాట్లు జీవితాంతం భరించాల్సిందే. ఈ లెక్కన దోమలకు తమ శరీరాలను అప్పగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.